శంభుదాస్ ప్రభుపాదుల వారి అమెరికా శిష్యుడు. ఆయన ప్రభుపాదుల వారు భారతీయుల్ని ఉద్దేశించి ఎవరైతే భారతదేశంలో పుట్టారో, ఎవరైతే మనుషులుగా పుట్టారో వాళ్ళు ఏం చేయాలి? ఈ పుస్తకం పేరు ఎనీవన్ హు హెజ్ టేకన్ బర్త్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ఇండియా, భారత భూమి. వాళ్ళు ఏం తెలుసుకోవాలా, ఎలా బతకాలా, దేనికోసం బతకాలా, దాని గురించి ప్రభుపాద ఎక్కడెక్కడ ఎప్పుడు అవి భగవద్గీతలు కావచ్చు, భాగవతం కావచ్చు, చైతన్య చరితామృతం కావచ్చు, లేదా ప్రభుపాదుల వారి ఉపన్యాసాలు కావచ్చు, ప్రభుపాదుల వారు అక్కడ ఇక్కడ అన్న విషయాలు అన్నీ కూడా ఈ పుస్తకం. ఇది కూడా నువ్వు తీసుకోవచ్చు. ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ ఏం చేస్తాను? ఇంగ్లీష్ తప్పనిలే, కానీ ఇంగ్లీష్ పుస్తకాలు చదవా? పేజీ 34వ పేజీ నుంచి చదువుకుంటూ పోతాను 9:15 దాకా. 7వ స్కందం 6వ అధ్యాయంలో 1వ శ్లోకం గురించి మాట్లాడుతూ ప్రభుపాద అక్కడ కూడా భారతీయులు వాళ్ళ గురించి ప్రహ్లాద్ మహారాజు ఆయన అన్నాడు, ఎవరికైతే తెలివితేటలు బాగానే ఉన్నాయో అటువంటి వాళ్ళు మానవ జీవితాన్ని పుట్టినప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే భక్తియుత సేవని అలవాటు చేసుకోవాలి. మిగతా పనులన్నీ కూడా మనుషులకి ఇక్కడ 2 పనులు ఉంటాయి. ఒకటి తినడానికి ఏర్పాటు చేసుకోవాలి, బతకడానికి, అంటే ప్రపంచం అంతా కూడా బతకడానికి. బతికేం చేయాలా? ఆ పని కూడా చేయాలి. ప్రపంచంలో అందరూ బతకడానికి పెద్ద ఎత్తున జీతాలు, పనులు, తర్వాత ఈ శరీరానికి సుఖము, దాన్ని సామాన్లన్నీ, ఏసీలు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, కార్లు కావచ్చు, అంత సుఖం కోసం ఇబ్బంది ఉంటుంది. ఫ్యాన్ లేకపోతే పర్వాలా. బతకడం కోసం, సుఖంగా బతకడం కోసం మనుషులంతా పనిచేస్తున్నారు. వాడు ఎలక్ట్రీషియన్ కావచ్చు, వాడు ప్లంబర్ కావచ్చు, వాడు బిల్డర్ కావచ్చు, వాడు వ్యాపారస్తులు కావచ్చు, అందరూ రకరకాలుగా అందరూ కావాలి. పాలమ్మకపోతే రోజు నువ్వు విలేజ్కి పోయి తెచ్చుకుంటావా? వాడు విలేజ్ పోయి తెస్తాడు. ఇక్కడే కూర్చొని మా మందిరం ముందు ఒక ఆయన డ్రమ్ము నిండా పాలు తెచ్చుకుంటాడు, కూర్చుంటాడు. జనాలు ఎత్తుక్కోకుండా అక్కడికి వచ్చేసి టక్ 6 లీటర్లు కొనుక్కొని పోతూ ఉంటాడు. అది కూడా సేవ. అమ్ముకోవచ్చు, కానీ ఎవరికి వాళ్ళు ఎక్కడ పాలు అమ్ముతున్నారు, ఎక్కడ అవుతుంటుంటే టక్ జనం ఇస్కాన్ గుడి ముందు పాలు అమ్ముతారు, కొనుక్కుంటూ పోతూ ఉంటారు. అంటే ఏమి మంచిదే బతకడానికి. నదత్తదాస్య భవేక్షేతు బంధస్యాన్య ప్రసంగత యోషితాద్
పుంసు పర్వాలా మరి లావుగా రాసింది. అట్లా రాయగలవా నువ్వు? అంతకంటే బాగానే రాస్తావా? అంతకంటే బాగా అలవాటు ఉందా బోర్డు మీద రాయడం? చెరిపేసి మళ్ళీ రాయాలి ఇప్పుడు. నిద్రపోతున్నారే? పోవాలా? నిద్రపోతున్నారంటే పోవాలా? నిద్రపోవాలా? కునుకు రావాలా? ఆ క్లాస్కి ఫ్యాన్ కింద కూర్చుంటుంది ప్రశాంతంగా, నిద్రలోకి జారిపోతుంది. అలాగే ఇక్కడ ప్రభుపాద మానవ జీవితాన్ని, మానవ శరీరాన్ని పొందినటువంటి వాళ్ళు ఈ శరీరానికి సబ్బు కావాలా, గుడ్డలు కావాలా, పేస్ట్ కావాలా, దుప్పట్లు కావాలా? అక్కర్లేదా? కావాలా అక్కర్లేదా? కటిక నేల మీద ఎక్కడ పడుకుంటావు? బెడ్ కావాలా? రకరకాలు కూరగాయలు కావాలా, పళ్ళు కావాలా, పాలు కావాలా, నిప్పులు కావాలా వండుకోవడానికి, అన్నీ కావాలా. మీలాంటి వాళ్ళకి దువ్వెన కావాలా? అంటే గుండి చేసుకున్నాం, మాకు దువ్వెన అవసరం. हरे कृष्ण। अब सुबह आना बंद हो गया। सुबह आना बंद हो गया आपका। सुबह आने का आदत अच्छा था, अब बंद कर दिया, क्या हो गया? फूल दे दो, बात करो हिंदी में। आपकी हिंदी बिरादरी है, लोगों को फोन करो, आओ, क्यों नहीं बात करो, ध्यान दिखाने में क्या होगा? फूल दे दो, एकादशी के बारे में बोलो। సో జనాలకి రెండు పనులు, ఒక పని తెలుసు, బతకడం. జేబులు ఎలా కట్ చేయాలా, డబ్బులు ఎలా సంపాదించుకోవాలా, సుఖంగా ఎలా బతకాలా, బతికి ఏం చేయాలా, అది ఇక్కడ భాగవతం చెప్పేది. బతకడం వరకు తప్పులేదు, ఎట్లా డబ్బులు సంపాదించు, ఎట్లా శరీరానికి అవసరం ఉండే సౌకర్యాలు ఏర్పాటు చేసుకో, ఇబ్బంది. కానీ దేనికోసం బతుకుతున్నావు? తినడం కోసం బతుకుతున్నావా? భగవంతుడికి సేవ చేయడం కోసం బతుకుతున్నావా? భగవంతుడికి సేవ చేయడం కోసం బతకపోతే వేస్ట్. అన్ని పశువులు కూడా తింటున్నాయి, అవి కూడా ఇది బతికేం కాదు. ఇక్కడ అని చెబుతున్నాడు, మానవ శరీరం చీమలు ఎక్కువ ఉంటాయా, దోమలు ఎక్కువ ఉంటాయా, ఈగలు ఎక్కువ ఉంటాయా, మనుషులు ఎక్కువ ఉంటారు? దోమలు ఎక్కువ ఉంటాయా, మనుషులు ఎక్కువ ఉంటారా? దోమలు ఎక్కువ ఉంటాయి. చీమలు ఎక్కువ ఉంటాయా, మనుషులు ఎక్కువ మంది ఉంటారా? అంటే ఇక్కడ చెప్పేది మానవ జన్మ చాలా. ఈ ఊళ్ళో ఎన్ని చీమలు ఉన్నాయి, ఈ ఊళ్ళో ఎంతమంది మనుషులు ఉన్నారు? చీమలకి లెక్క లేదు, మనుషులను లెక్క పెట్టచ్చు. చీమలు లెక్క పెట్టడం వీలు కాదు. ఆ ప్రాజెక్ట్ వాడిని ఎత్తుకుంటాడే, చీమలు లెక్క పెట్టే పని వాడిని ఎత్తుకుంటాడే. कोई इस नेल्लूर में कितने चींटी है, कितने लोग हैं? लोग ज़्यादा होते हैं, चींटी ज़्यादा होते हैं, चींटी ज़्यादा होते हैं। नेल्लूर में मच्छर ज़्यादा होते हैं, लोग ज़्यादा होते हैं।
नेल्लूर में मक्खी ज़्यादा होते हैं, मनुष्य ज़्यादा होते हैं। मक्खी, चींटी, मच्छर ये ज़्यादा होते हैं, बहुत पैदा करते हैं। तो हम लोग क्या है, एक मच्छर 20-20 अंडा, और एक मच्छर से 20-20 मच्छर पैदा हो गए। लेकिन एक आदमी साल में एक बच्चा पैदा कर सकता है, एक बच्चा बस। मच्छर कितना कितना बेटे, मानव जन्म है बहुत दुर्लभ है। मानव जन्म में जो काम कर सकते हैं वो काम कीड़े मकोड़े जन्म में, कीड़े मकोड़े అంటే పకోడీలు కాదు, कीड़े मकोड़े అంటే ఏంది? कीड़े मकोड़े అయ్యో, कीड़े मकोड़े అని చెప్పి हिंदी। तो పురుగులు క్రిములు తెలుగు వచ్చా? తెలుగులో మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది। अब कभी कभी आते हैं इसलिए हिंदी में क्लास दे रहा हूँ आपको टारगेट बनाकर। ये लोग तो डेली बैठते हैं, सो जाते हैं। मानव जन्म बहुत दुर्लभ है। 84 लाख योनियों में मानव जन्म एक है। तो जाएंगे तो सुबह आना है, 4:30 बजे, पूरा आपका जीवन पूरा मंगल हो जाएगा। बस एक काम करते रहना है, 4:30 से 5:30, बाकी पूरा दिन तुम घर में पूजा करो नहीं करो चले जाए, लेकिन मंदिर में तो 4:30 से 5:30 बस आपका पूजा सब कुछ इधर ही हो गया। आप घर जाके धंधा करो, खाओ पियो, पैसा कमाओ, लेकिन भोर में उठकर 1 घंटा ठाकुर जी के भजन, दोनों ठीक हो जाएगा। जब भी बढ़ता रहेगा, दिल भी आनंद से भर जाएगा। ठीक है, हाँ, कल से फिर शुरू करो। ये जब आदमी भक्ति करने लगता है, माया पीछे खींच लेती है। आप हार गए हैं, आप जीतने वाले थे, लेकिन माया का परीक्षा में आप गिर गए। तो వాళ్ళ తెలుగు హిందీ వాళ్ళు పోయారు। तो 84 లక్షల నీకు మానవ జన్మ దొరికింది అంటే చాలా అరుదు। 84 లక్షల్లో నీకే ఛాన్స్ వచ్చిందంటే వాట్ ఏ గ్రేట్ థింగ్। బట్ ప్రహ్లాద్ మహారాజు మానవ జన్మ ఎలా వస్తుందో మనకి తెలియదు। ఏం పనులు చేస్తే మనకి మానవ జన్మ వస్తుంది మనకి తెలియదు। ఎన్ని పుణ్యాలు చేస్తే ఎన్ని జన్మల తర్వాత మానవ జన్మ। అంటే మానవ జన్మని మనం అపురూపంగా చాలా జాగ్రత్తగా భగవంతుడితో సంబంధానికి ఓన్లీ మానవ జన్మ। కాకులు, పిల్లులు, పందులు ఇవన్నీ భగవంతుడితో సంబంధం పెట్టుకోలేవు మనిషి। కాబట్టి మనిషి ఈ పని తప్పకుండా చేయాలి। నువ్వు డబ్బు సంపాదించుకొని ఏసీ రూమ్ పెట్టుకుని
మంచి 10 ఐటెం మెనూ తిని తప్పేం లేదు, కానీ జీవితంలో భక్తి మాత్రం చేయాలి. ఎందుకంట ఒకటి వచ్చి కేవలం మానవ జన్మలోనే దేవుణ్ణి పొందొచ్చు. రెండోది మానవ జన్మ కొద్ది కాలమే ఉంటుంది. మీరు ఎన్నాళ్ళు బతుకుతారో అన్నేళ్ళు మేము బతకగలం అయింది. నువ్వు ఇంకా ఎన్నాళ్ళు బతుకుతావు, ఇంకా ఎన్నాళ్ళు బతుకుతావు, ఇంకా నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావు. బాగానే ఉన్నా, నీ 20 ఏళ్ళు కూడా లేవు. 20 ఏళ్ళు అంటే 80 ఏళ్ళు బతికిన వాడు ఇంకా 60 ఏళ్ళు బతుకుతావు. నేను 60 ఏళ్ళు బతుకుతావు అయింది, 60 ఏళ్ళు బతుకుతాను నేను. చెప్పిన అంత కామన్ సెన్స్. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు, 130 ఏళ్ళు ఎవరు బతుకుతారా? మరి చెప్పలేమంటే అంటే నీకు 60 ఏళ్ళు అవకాశం ఉంది, మాకు 10 ఏళ్ళు, 10 ఏళ్ళు పోవాలి. అంటే ఏం పని చేయాలో ఆ పని తొందరగా చేయాలి. నేను చావు దగ్గర పడి చనిపోతే ఇంక అప్పుడు నీ దగ్గర 500 రూపాయలు ఉంది. 500 రూపాయల్లో నువ్వు ఒక 50 రూపాయలు దేవుడికి ఇవ్వచ్చు. ఈ పుస్తకాలు తీసుకుంటావు కదా, 2 పుస్తకాలు 120 రూపాయలు. నీ దగ్గర ఒక 500 ఉంది. నీ కోసం, దేవుడి కోసం ఒక 120 రూపాయలు ఖర్చు పెట్టచ్చు. నువ్వు 500 రూపాయలతో నువ్వు క్రెడిట్ కార్డు ఉపయోగించి 3000 రూపాయలు ఖర్చు పెట్టేస్తే అటు సుఖం దొరకలేదు, దేవుడికి ఏం చేయలేదు, కానీ 3000 ఖర్చు అయిపోయినాయి. దేవుడి కోసం 120 రూపాయలు ఖర్చు పెట్టినా నీకు ఎంత నీకు జీవితం బాగుపడుతుంది. కాబట్టి ఇక్కడ మానవ జీవితం అరుదుగా దొరుకుతుంది. మానవ జీవితం ఎక్కువ కాలం బతకలేరు. ఎక్కువ అంటే ఎక్కువ 80 ఏళ్ళు బతకచ్చు. ఇంకా మీకు ఎన్ని ఏళ్ళు మిగిలింది? 80 ఏళ్ళు అంటే ఇంకో 30 ఏళ్ళ, 30 కూడా లేదు, 50 ఏళ్ళు. ఆ 30 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు బతకచ్చు. అది కూడా ఆరోగ్యంగా ఉంటే, సరిగ్గా ఉంటే. మీ పద్ధతి చూస్తే మీరు 80 ఏళ్ళు బతికేటం కనబట్టున్నా నీరసంగా. గట్టిగా ఉంటే అవకాశం ఉంది, బాగా దిట్టంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, 80 ఏళ్ళు బతకొచ్చాము. మీ అమ్మ కూడా లావు ఎక్కువ, 80 ఏళ్ళు కష్టమే. ఒక గుండెపోటు వచ్చిందంటే ఫినిష్ అనే కదా. ఎక్కువ లావు ఎక్కితే వయసు తగ్గిపోతుంది, లావు ఎక్కువ అవుతుంటే వయసు తగ్గిపోతుంది, పోతారు, తొందరగా పోతారు. అంటే మానవ జీవితం ఎక్కువ కాలం బతకం. దానిలో కూడా బతకడానికి ఎంతో టైం ఇవ్వాలి. బతకడానికి సంపాదించుకోవాలా, నిద్రపోవాలా, వండుకోవాలా, తినాలా, మిగతా పనులు చూసుకోవాలా. ఇంకా మనం భక్తి చేద్దామన్నా కూడా తప్పనిసరి పనులు కొన్ని ఉంటాయి. అంటే ఎక్కువ భక్తి చేయడానికి టైం ఉండదు. కొద్దిగా టైం కూడా భక్తి చేయకపోతే ఇంక నువ్వు బతికి ప్రయోజనం ఏంది? కొద్దిగా టైం కూడా నిద్రపోవాలా 8 గంటలు, వండుకొని తినాలా 3 గంటలు, తర్వాత డబ్బులు అంటే నువ్వు ఊరికే కూర్చోబెట్టి మీ తిండి పెట్టి రూమ్ ఇస్తామనేది పని చేయాలి. నువ్వు ఈ పనులు చేస్తే మందిరంలో ఉండొచ్చు. ఏం పనులు చేయని కూర్చొని జపం చేసుకుంటా అంటే ఇంట్లో కూర్చొని చేసుకోండి, ఇంట్లో కూర్చొని చేసుకోండి. మందిరంలో నువ్వు ఉండడానికి రూమ్ ఇచ్చి తినడానికి ఏర్పాటు చేస్తే మందిరాన్ని కూడా సేవ చేయాలి అనగా ఊరికే ఎవరు పెట్టుకో. ఎక్కడున్నా కూడా ఇంట్లో ఉంటే ఇంటి పనులు చేయాలి, మందిరంలో ఉంటే మందిరం పనులు చేయాలి.
అప్పుడు మీరు సంతోషంగా గర్వంగా నేను ఊరికి మందిరం మీద పడి తింటలేదు, నేను కూడా మందిరానికి అంత ఇంత సేవ చేసి నేను తింటున్నాను, తప్పేం లేదు. నేను మందిరానికి నేను బర్డన్. బర్డన్ అంటే ఏంది? బర్డన్. బర్డన్. డోంట్ బికమ్ ఏ బర్డన్ టు ది టెంపుల్. బర్డన్ అంటే నువ్వు సదుపాయాలన్నీ పొందుతున్నావు కానీ మందిరానికి ఏమి చేయవు. నువ్వు ఒక బరువు మందిరానికి, నీ మీద బరువు పెడితే ఇబ్బంది పెడుతుంది. అట్లాగే నువ్వు మందిరం ఏం పని చేయకుండా తింటావంటే నువ్వు మందిరానికి బరువు. అంటే నీ వల్ల మందిరానికి ఖర్చు అవుతుంది కానీ నీ వల్ల మందిరానికి లాభం ఏం కలగటం లేదు. మీ కూతురు అయింది, అన్న కూతురు, అన్ని కూతురే కదా, అన్న కూతురు అంటే మీ కూతురే. అన్న కూతురు అంటే అత్త కోడలు, మేనగోళ్ళు వాళ్ళే. ಮತ್ತೆ ఇప్పుడు బయలుదేరి వచ్చారండి, క్లాస్ సగం అయిపోతే. కాబట్టి మానవ జీవితం మనకి అరుదుగా దొరుకుతుంది. మానవ జీవితం కొద్ది కాలమే ఉంటుంది. మానవ జీవితంలో బతకడానికి ఎంతో టైం ఇవ్వాల్సి ఉంటుంది. అదే చూస్తాను కదా, పనులన్నీ పూర్తి చేసుకోవాలి. వినాలన్నా కూడా ఆ పని పూర్తి చేయాలి కదా, లేకపోతే వీళ్ళందరూ నోట్లో ఏళ్ళు పెట్టి కూర్చోవాలి. ఏ హరిప్రేమ ఇంకా టైంకి భోజనాలు తయారు చేయలేదు. కాబట్టి అరుదుగా దొరుకుతుంది మానవ జన్మ. కొద్ది కాలమే బతుకుతావు. ఆ కొద్ది కాలంలో కూడా ఎన్నో పనులు ఉంటాయి బతకడానికి. సంపాదించుకోవాలా, వండుకోవాలా, పండుకోవాలా. ఇంకా భక్తి ఎప్పుడు చేయాలా? మధ్యలో రోగాలు వస్తాయి. రోగాలు వచ్చినప్పుడు మంచంలో పడి ఉంటాం. అప్పుడు భక్తి చేయడం వీలు కాదు, సేవ చేయడం వీలు కాదు. ఈరోజు మీరు అటు బయటికి వెళ్ళినప్పుడు చూడండి, వీళ్ళు ఏం చేస్తారు. ఈరోజు నేను వీళ్ళని బయటికి తీసుకెళ్ళి తోటంతా క్లీన్ చేయొచ్చు, అరిగోలండి. దాని మీరు ఇంకా అటు పడే మాకండి నాన్ సెన్స్. అటుపక్క దొన్నెలు పడేసి, ప్లాస్టిక్ గ్లాసులు పడేసి, క్యారీ బ్యాగులు పడేసి, చెత్త పడేసి, ఎంత చెత్త వచ్చింది బయటికి పోయిందండి. తిడుతూ ఉండాలి, మధ్యలో చెప్పాలి. ఈయన కాళహస్తి నుంచి వచ్చాడంట మహేష్. కుర్రాడు దొరికాడని చెప్పి కింద కొట్టిపోయాడు. ఇంక గురు పూజ ఎగ్గొట్టి, గురు పూజలో లేకుండా నేను మళ్ళీ వెళ్ళిపోతారు. కిందకి తీసుకెళ్ళి తోటలో ఎండిపోయిన చెట్లు, పిచ్చి చెట్లు, తర్వాత ఈ బొప్పాయి ఆకులు, బూరాలాగా ఉంటాయి. బూర అంటే తెలుసా? బూర వదలు అంటే మొత్తం చెత్త అంతా ఇప్పుడు శుభ్రంగా ఉంది. మళ్ళీ ఇంక పడే మాకండి అక్కడ. ఈ పేరు లక్ష్మమ్మ. సుబ్బమ్మ అంటే పేరు మార్చాం కదా. సుబ్బమ్మ డబ్బా సుబ్బమ్మ, సుబ్బారెడ్డి, డబ్బారెడ్డి. పూర్తి పేరేంది? మీరు శుభమ్మ అని పిలుస్తున్నారా? పేరేందని అడుగుతారండి. పేరు మార్చాలండి.
మందిరంలో మిగతా పేర్లన్నీ బాగానే ఉన్నాయి. వాణి పర్వాలా, రమాదేవి పర్వాలా, ఏ పేరు సాహితి సాహితి పర్వాలా, హరిప్రియ ఓ గ్రేట్, అన్నిటికంటే గొప్ప పేరు హరిప్రియ పేరు. ఆ దేవుడి కోసమే బతుకుతున్నా సరే. రమాదేవి పేరు కూడా బాగానే, పేరు కూడా శ్యామలమ్మ గ్రేట్, గ్రేట్ నేమ్ శ్యామల. ఈ అమ్మాయి పేరు తన్వి, నాట్ ఏ గుడ్ నేమ్. తన్నాల విజయశ్రీ వాళ్ళు, మహేష్ గ్రేట్ నేమ్. శంకరుడి పేరు, నీ పేరేనా? వినయ్, మంచి పేరు, గుర్తు చేస్తాను. వినయంగా ఉండాలి, వినయంగా ఉండాలి. ఆ పేరు కూడా పర్వాలా. మధు ఆ పేరు మధు. అయితే ఏ పేరు ఒకటే చండాలంగా ఉంది, సుబ్బమ్మ, నాట్ ఎ గుడ్ నేమ్. అందరి పేర్లు బాగున్నాయి. సుబ్బమ్మ, సుబ్బమ్మ పేరు ఇంకో పేరు పెడతాం, మీకు పేరు మారుస్తాం, మందిరంలో ఆ పేరుతో పిలుస్తూ ఉంటుంది. సుగుణ పని ఉందా? సుబ్రహ్మణ్యంలో సుగుణ, సుగుణ సంగీత, సుమతి కూడా బాగానే ఉంటుంది. సుబ్బమ్మ, సు మా రెండు సు ముందర అక్షరం ఉండాలా, ఆఖరి అక్షరం బాగుండాలి, మధ్యలో బాగా ఎరగొట్టాలా. సు మా ఉండాలా, మధ్యలో బాగా ఎగరగొట్టాలా. ఏం పేరు పెడతారు అప్పుడు? సుజన, సుమతి, సరళ, సుప్రియ. మీరు సామ దాంతో మధ్యలో ఒక అక్షరం కలిపితే నేను మంచి పేరు వచ్చేటట్టు చెప్పండి. మీ తలకి, మీ మెదడికి మేత ఎతకండి. చూడడానికి శుభములాగా ఉంటుంది, కానీ మధ్యలో బాగా ఎరగొట్టి. దీనిలో సుదేవి, సుదేవి కృష్ణ రాధారాణి అష్టసకుల్లో ఒక బాగానే ఉందా? సుదేవి, సుదేవి, రంగదేవి ఇద్దరు కూడా అక్క చెల్లెలు. లలిత, విశాఖ, ఇందులేఖ, లలిత. కృష్ణుడు పక్కన నిలబడే ఆమె పేరు లలిత. రాధారానికి పక్కన నిలబడే ఆమె పేరు విశాఖ. విశాఖ తర్వాత ఇందులేఖ, తర్వాత రంగదేవి, సుదేవి. ఈ నలుగురు ఇటు పక్క. విశాఖ, ఇందులేఖ, రంగదేవి, సుదేవి. ఇటుపక్క లలిత, తొంగ విద్య, ఎల్సిసిటి, ఎల్సి, లలిత, చిత్ర, చంపకలత, తొంగ విద్య. ఎల్సిసిటి గుర్తుపెట్టుకోవడానికి. ఎల్సిసిటి, ఎల్సిసిటి అంటే లలిత, చిత్ర, చంపకలత, తొంగ విద్య. ఇక్కడ వచ్చి వీర్స్, విఏఆర్ఎస్. విశాఖ, ఇందులేఖ, రంగదేవి. తిరుపతి పోతావు కదా,
ఈ భజన చేయాలి. మహారాజ్ చెప్పినాడు, ఇటుపక్క వీర్స్, ఇటుపక్క ఎల్సిసిటి, చిత్ర, చంపకలత, తుంగ విద్య. ఈ పేరు ప్రస్తుతానికి సుబ్బమ్మ, సుదేవమ్మ, సుదేవి. చెప్పండి, ఏర్పడుతుందా లేదా? రాధారాణి యొక్క సఖి, పెద్ద పోస్టు. అలాగే టైం అవుతుంది. మానవ జీవితం ఈ విధంగా చిన్నదైనా, ఎంతో కష్టపడాల్సి వచ్చినా, ఎన్నో ఇబ్బందులున్నా, చాలా దుర్లభమైన ఒక గొప్ప పని చేయొచ్చు. అన్ని ఇబ్బందులే, కానీ ఒక గొప్ప పని, ఇబ్బందులున్నా, ఎంతకాలం బతికినా, ఎన్ని కష్టాలున్నా మనకి ఒక పని, భగవంతుడిని స్మరించవచ్చు. అది చేస్తుంటే అన్నీ మారిపోతాయి. కాబట్టి ప్రహ్లాదుడు మిగతా శరీరాల్లాగా కాకుండా మానవ శరీరంతో భగవన్నామాన్ని, నువ్వు కాకి దగ్గరికి పోయి హరే కృష్ణ చెప్పలేదు, నువ్వు పిల్లి దగ్గరికి పోయి హరే కృష్ణ అది అనలేదు కదా. పిల్లి హరే కృష్ణ అనలేదు, కుక్క హరే కృష్ణ అనలేదు, చిలకలు అంటాయి, పర్వాలేదు చిలకలు, కాకులు అనలేవు. ఎంత నేర్పించినా కావు 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 కాకు. బర్రెలు అనగలవు హరే కృష్ణ అని, బర్రెలు హరే కృష్ణ అనగలవా లేదా? బర్రెల శబ్దం, మీరు బర్రెలు పెంచారు కదా చిన్నప్పుడు, చెప్పండి, బర్రెలు ఏం శబ్దం చేస్తాయి? బర్రెలు ఏం శబ్దం చేస్తాయి? ఎవరన్నా అనుకరించగలరా? బర్రె శబ్దాన్ని నువ్వు, బర్రెలు, ఆవులు అంబా అంటాడు, ఆవులు. బర్రెలు మాట్లాడేప్పుడు నేను బర్రెలు మాట్లాడడం వల్ల బర్రె పిల్లలు కేకలేస్తుంటే పిలుస్తుంటే వాళ్ళమ్మని సుదేవమ్మ చదువుతుండే, బర్రెలాగా మీరు బర్రెలాగా కేకేయాలి. ఇప్పుడు రమాదేవి ఎవరు అనలేరు, బర్రె లాంటి శబ్దం చేయాలి. బర్రె బర్రెలు ఏం చెప్పుకోలేదు. గడ్డి కావాలన్నా అదే అనాలా, దానికి నీళ్లు కావాలన్నా అదే అనాలా, పాపం దానికి ఏం తెలియదు. దానికి బాధగా ఉన్నా కూడా అదే శబ్దం. కాబట్టి దిక్కులేని జన్మ. కాబట్టి మానవ జన్మ దుర్లభమైంది. మానవ జన్మలు మనం రకరకాలుగా పేర్లతో పిలవచ్చు, కానీ బర్రెలకి అట్లంత వీలు కాదు. తర్వాత కొద్దిగా కూడా శ్రద్ధగా భక్తి చేసినట్లయితే మానవ జీవితంలో కొద్దిగా శ్రద్ధగా భక్తి ఎప్పుడు చేస్తామో తెలుసా? బాగా దెబ్బలు పడినప్పుడు, భరించలేని నొప్పి ఉంటే శ్రద్ధగా అంటాం, కొద్దిసేపు అంటాం, మళ్ళీ నొప్పి పోయిందంటే మళ్ళీ పక్కన పారేస్తాం. అదే ఓరి నాయనో, ఓరి దేవుడా కొద్దిసేపు, మళ్ళీ ఆ పరిస్థితి తప్పిపోయిందంటే మన పక్కన పారేస్తాం. కాబట్టి కొద్దిగా శ్రద్ధగా బాగా ఇబ్బందుల్లో పడ్డప్పుడు మన నోటి నుంచి దేవుడి పేరు వస్తుంది. వేదాలు తెలిసిన వాళ్ళు ఒక రకంగా బతుకుతారు. వేదాలు తెలియనటువంటి వాళ్ళు
వేదాలు తెలిసినటువంటి వాళ్ళు మనలాగా బతుకుతారు. మనం అంత వేదాలు తెలుసుకున్నాం కాబట్టి మనందరం బతికే తెల్లవారుదాం లేవాలా, దేవుడికి ఆరాధన చేసుకోవాలా, భగవాన్ ఉచ్చారణ చేయాలా, దేవుడి కోసం పువ్వులు తేవాలా, దేవుడి కోసం వంట వండాలా. ఏంటి వేదాలు తెలిసినటువంటి వాళ్ళు ఈ విధంగా బతుకుతారు. తింటారు కూడా, తినడం పండుకోవడం ఎట్లాగా ఉంటుంది, కానీ వాళ్ళు బతికే పద్ధతి ఎట్లా ఉంటుంది. కాబట్టి మనం చదువు రాకపోతే ఈ సుదేవమ్మకు చదువు రాదు, కానీ విని నేర్చుకోవచ్చు, వినొచ్చు కదా. చదువు రాకపోయినా కూడా మనం విని నేర్చుకోవచ్చు. చదువు వచ్చిన వాళ్ళు చదవాలా, చదువు రాని వాళ్ళు విని నేర్చుకోవాలా. మొత్తానికి మనుషులు భగవద్గీత తెలుసుకోవాలా. భగవద్గీత మనుషులు తెలుసుకోకపోతే ఇంక భగవద్గీతను ఎవరు తెలుసుకోగలరు? అది తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు భక్తిలో వాళ్ళు పూర్ణతను పొందడానికి, మనం ఏదో పని చేస్తున్నాం, డాక్టర్ మంచి డాక్టర్ ఎదిగిపోతాడు, ఇంజనీరు పని చేస్తూ మంచి ఇంజనీర్ ఎక్స్పర్ట్, వంట చేస్తూ ఎక్స్పర్ట్. ఇంతకుముందు అంతా చెడగొట్టేవాళ్ళు, ఉప్పు ఎక్కువ వేసి, కారం ఎక్కువ వేసి, పులుపు ఎక్కువ వేసి, లేదా అవసరానికంటే ఎక్కువ వండి, లేదా మరీ తక్కువ వండి, జర అంత ఇబ్బంది. వంట వండారు కానీ 10 మందికి మిగలలేదు, వంట వండారు బకెట్ మిగిలిపోయింది, రెండూ తప్పే. బకెట్ మిగిలిపోవడం తప్పే, ఉన్నవాడికి ఆ మాత్రం మందిరంలో ఉండేవాళ్ళు బయట నుంచి ఎక్స్ట్రా వచ్చినప్పుడు వాడికి మిగలకపోతే తప్పేం లేదు, మనకు తెలియదు వాళ్ళు వస్తున్నారు. మందిరంలో ఉండేవాళ్ళు వాళ్ళకి భోజనం తగ్గిందంటే వాళ్ళు ఎక్కడికి పోయి తింటారు, మందిరంలో తినాలి. కాబట్టి వండుతూ మీకు తెలుస్తుంది. ఈ మందిరంలో ఉండేవాళ్ళు ఎవరు ఎంత తింటున్నారు, ఎవరు కొద్దిగా ఎక్కువ తింటారు, ఎవరు కొద్దిగా తక్కువ తింటారు, యావరేజ్గా ఏమాత్రం వండితే సరిపోతుంది. దాన్నే కదా ఎక్స్పర్ట్ అంటే, దాన్నే చూడంగానే ఈ మాత్రం ఉంటుంది. ఆ రకంగా మానవ జీవితంలో మనం భక్తిలో పూర్ణత అంటే మనకి భగవంతుడు అంటే బాగా పిచ్చెక్కాల, మనకి భగవంతుడిని వదిలిపెట్టలేని పరిస్థితి రావాలి. మానవ జీవితంలో నేను దేవుడు లేకుండా ఉండలేను, దేవుడు లేకుండా దేవుడికి దండం పెట్టుకోవాల్సిందే, పోయి కొద్దిసేపు కూర్చొని హరే కృష్ణ అనాల్సిందే. నేను మందిరానికి పోయి ఇంత సేవ చేసుకుని కావాలా. ప్రతిదీ డబ్బుల కోసం పనిచేయడం కాదు. నువ్వు ఎక్కడ పని చేయమన్నా మాకేమి ఇస్తారని అడుగుతావు, అంతే కదా. ఎక్కడ ఎవరైనా పని చేయమంటే దీనిలో మాకు లాభం ఏంది, కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అంతా లాభమే. కాబట్టి మనం అడగక్కల, దేవుడి దగ్గర డబ్బులు తీసుకోకుండా పనిచేస్తే అంతా లాభం. కాబట్టి దాన్ని ఏమంటారు, ఎప్పుడైతే మనకి దేవుడికి నేను ప్రతిరోజు ఏదో రకంగా సేవ చేసుకోవాలి, అది చేస్తూ ఉంటుంది. శ్యామలమ్మ కూడా అన్నిట్లో కలబెడుతూ ఉంటుంది. చలో మన ద్వారా అయ్యేటైతే అది చేద్దాం, ఇది చేద్దాం, కింద వంటల్లోకి పోవాలా, దేవుడి గదిలోకి పోవాలా, తర్వాత అది చేయాలి, ఇది చేయాలి, మంచిది. దేవుడికి సేవ చేయాలనేటువంటి కోరిక ఉండడం చాలా మంచిది. అంటే నీ తలకాయ బాగుపడినట్టు లెక్క. ఈ తలకాయ బాగుపడిందంటే నేను ఖాళీగా ఎందుకు ఉండాలా, దేవుడికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలా. తింటున్నాం ఉంటున్నాం, మిగతా టైంలో నేను దేవుడికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, అది నాకే మంచిది. దేవుడికి సేవ చేస్తే దేవుడు గమ్మున ఉంటాడా? మనం దేవుడి కోసం ఏది చేసినా కూడా మీరు ఈరోజు ఒక 20 నిమిషాలు దేవుడి కోసం పనిచేశాడు, దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. మహేష్ కాళహస్తి నుంచి వచ్చి నా తోటలో పనిచేసిపోయాడు,
ఆ తోట ఎవరిది? దేవుడి తోట రాసింది. కృష్ణుడి తోట చెత్త వేయమాకండి అక్కడ రాసింది. కింద కృష్ణుడి తోట ఉన్నది, ఉమ్ములు వేయమాకండి, చెత్త వేయమాకండి. ఆయన అదోడు చూడు ఉమ్ములు వేస్తూ ఉంటారు, చెత్త పడేస్తూ ఉంటారు. మీరు వచ్చిన వాళ్ళందరికీ చెబుతూ ఉంటుంది, వాడు చెత్త పడేయకపోయినా కూడా చెప్పచ్చు, తప్పేది. ఇటు పక్క మీరు చెత్త పడేయమాకండి. నేను పడేయలేదు కదా అంటే ఎప్పుడు పడేస్తాను అని చెబుతున్నాం. ముందే చెప్పేయచ్చు. చెత్త పడేసిన తర్వాత చెప్పక్కర్లా. అక్కడ నిలబడాలంటే మీరు ఇక్కడ చెత్త పడేయమాకండి. కానీ మానవ జీవితంలో మన మనస్సు దేవుడి వైపుకి పోతూ ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే నీ మనస్సులో నీ కోరికలు కాకుండా దేవుడి వైపుకి మనసు పోతూ ఉంటుంది. వీళ్ళందరూ చాలానే బాగుపడ్డారు. ఇంటికి పోతే డబ్బులు ఎంతట్టుకు రావాలా, బత్తాయికాయలు తీసుకురావాలా, ఏదో ఆలోచిస్తాను. మంచిది. సొంత తమ్ముడే, అది తమ్ముడే, సొంత తమ్ముడే. టైం అవుతుంది, ఇంకొక 5 నిమిషాలు. కాబట్టి వేద పద్ధతిలో పుట్టినప్పటి నుంచి సంస్కారాలు, నామకరణము దేవుడు, అన్నప్రాసన దేవుడు, అక్షరాభ్యాసం దేవుడు, ఉపనయనం దేవుడు, ఇల్లు కట్టుకున్నాం దేవుడు, వ్యాపారం ప్రారంభిస్తున్నాం దేవుడు, ఏం చేస్తున్నా కూడా వేద సభ్యతలో ముందు దేవుడు, ఆ తర్వాత పనులు. ఆ విధంగా బతకాలి. ఆ తర్వాత బ్రహ్మచర్యం. మనుషులు ఏదో 2 పిల్లలు, 3 పిల్లలు, 5 మంది పిల్లలు. 5 మంది పిల్లలు అంటే తప్పయింది. 5 పిల్లలు అంటే తప్పయింది. 5 మంది పిల్లల్ని ఎంతమంది పిల్లలయ్యా? మరి మిగతా ఏం చేస్తున్నాడు తమ్ముడు? అని పెళ్ళి ఎప్పుడు చేస్తారు? ఇంకా భక్తురాలంతా ఎదురు చూస్తున్నారు, మమ్మల్ని ఎవడు పెళ్లి చేసుకుంటుంది. రికమెండ్ చేయండి. మీరు ఈయన క్రియేట్ చేస్తారు సాఫ్ట్వేరా. మీరు ఇస్కాన్ తెలుగు మ్యాట్రిమోనీ, భక్తి చేసుకునేటువంటి ఆడపిల్లకాయలు, మగపిల్లలు వాడికి ముళ్ళు వేయాలి. మీరు ఒక సైట్ క్రియేట్ చేయండి, అంతే కదా. మనకు తెలియదు, సైట్ క్రియేట్ చేయనా చూసి పర్వాలా, అంతే కదా. అంత కనిపించిన వాళ్ళ ఎక్కడ అడుగుతారు పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా, సైట్లో పడేస్తే వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు. కెన్ యూ క్రియేట్ తెలుగు ఇస్కాన్ మ్యాట్రిమోనీ గ్రూప్ క్రియేట్ చేయాలా? ఆ లింక్ నాకు పంపించు. ఇక్కడ పెళ్లి చేసుకుని ఆడపిల్లకాయలు, మగపిల్లలు వాళ్ళ బయోడేటా దానిలో పడేస్తాం. అంటే మీ హైదరాబాద్లో నీలాంటి వాళ్ళు దానిలో పడేది. జనాలు మ్యాచ్ అంటారు. మ్యాచ్ అంటే సరిపోతుంది. ఏజ్, కులం, హోదా ఇవన్నీ చూసుకొని కాంటాక్ట్ చేస్తాను. మీ నెల్లూరులో ఒక అమ్మాయి ఎవరో మాధురి బయోడేటా పెట్టింది. మేము కొద్దిగా ముందుకు పోవాలనుకుంటున్నాం ఈ విషయంలో. ముందర కొంత చూశారు, ముందుకు పోవాలి. మీ కాళహస్తిలో కూడా ఎవరిని పెళ్లి చేసుకుని ఆడపిల్లకి మగపిల్లాలంటే బయట అంటే ఎవరిని పడితే వాళ్ళు చేసుకుంటారు. మందిరం అంటే ఎత్తుక్కోవాలి. భక్తి చేసే అమ్మాయి, నియమాలు పాటించే అమ్మాయి. కాబట్టి ఇక్కడ చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్యం. 5 పిల్లలు పుట్టినా తప్పులేదు, 10 మంది పిల్లలు పుట్టినా తప్పులేదు. వాళ్ళని మనం భక్తితో పెంచాలండి.
బాగా అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి భక్తి. ఆ విధంగా అలవాటు చేయగలిగితే ఎంతమంది పిల్లలున్నా తప్పులేదు. మీరు ఒకే పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా భక్తి నేర్పించకపోతే ఆ ఒక్కడు పుట్టడం కూడా చండాలి, అంతే కదా. ఒక్కళ్ళు పుట్టారు, ఎవడికి భక్తి నేర్పి ఆ పుట్టడం కూడా దండగే. 10 మంది పుట్టారు, ఈ గొర్రెల మంద, రే అందరూ హరే కృష్ణానండి, రే అందరు దండం పెట్టండి, రే అందరూ పండుగరు, మంచిది. ఎంతమంది పిల్లలు తప్పలేదు, కానీ వాళ్ళందరినీ గొర్రెలాగా నేర్పించారు. అని చిన్న స్కూల్ పెట్టాడు ఇంట్లో. ఇంకో 10 మంది పిల్లలు ఉంటే మీరు ఒక ఇంట్లో స్కూల్ ప్రారంభించారు. ఏం తప్పులే. ప్రపంచానికి చాలామంది భక్తులు కావాలి. ఎంతమంది భక్తులు ఉంటే సరిపోతుంది శ్యామలమ్మ? ప్రపంచంలో ఎంతమంది భక్తులు ఉంటే సరిపోతుంది? ఎంతమంది అని ఉండొచ్చు. భక్తులు కాని వాళ్ళు లేకుండా ఉంటే మంచిది. భక్తులు అయినటువంటి వాళ్ళు ఈ భూమి అంతా కూడా భక్తులతో నింపేయచ్చు, తప్పేం లేదు. కాబట్టి పిల్లలు ఎంతమంది కాదు ప్రశ్న, నువ్వు భక్తి నేర్పిస్తావా లేదా? భక్తి నేర్పిస్తావని ముందు నువ్వు నేర్చుకుని ఉండాలి. నీకే చేత కాకపోతే నువ్వే నేర్పిస్తావు. నువ్వు చేసి వాళ్ళు చేయించు. కాబట్టి బ్రహ్మచర్యం ఎంతమందిని పిల్లలు పుట్టించండి. పిల్లలు అక్కర్లేకపోతే మీరు ఇంకా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు తొలగిపోకూడదు, ఆడవాళ్ళు మగవాళ్ళు కదా. భర్త భార్య తొలగిపోకూడదు, భార్య భర్త తొలగిపోకూడదు. పిల్లలు కావాలంటే పోతూ ఉంటుంది, బస్ ఇబ్బంది ఎలా. భగవద్గీత 2వ అధ్యాయంలో 40వ శ్లోకం, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మాతో భయాలు. కొద్దిగా కూడా మనం భక్తి చేసినట్లయితే కనీసం 10 జన్మల నుంచి తప్పించుకోవచ్చు. కొద్దిగా కూడా శ్రద్ధగా మీరు హరే కృష్ణ అంటే వచ్చే జన్మలో ఏ కుంటాడుగానో గుడ్డాడుగానో, కుంటాడు గుడ్డాడైనా మనం హరే కృష్ణ అనొచ్చు. కానీ కుక్క పిల్ల అయితే కుక్క కాళ్ళు బాగానే ఉన్నాయి, కానీ లాభం ఏంది? నువ్వు కుంటాడుగా పుట్టావు, కానీ హరే కృష్ణ అనొచ్చు. అంటే ఎవరైతే ఈ జన్మలో శ్రద్ధగా కొద్ది సమయమైనా హరే కృష్ణ అంటారో వాడు మళ్ళీ మానవ జన్మ తప్పకుండా. అందుకే మనం ఎన్ని పేర్లు ఎక్కడ పడితే అక్కడ జై శ్రీరామ్, బిల్డింగుల పేర్లు గంగా నివాస్, గౌరంగ నివాస్ పేర్లు, నారాయణరావు, హరిప్రియ, ఏదో రకంగా భగవన్నామం ఎప్పుడు మనకు గుర్తొస్తూ ఉండాలి. ఈ రకంగా స్వల్పమప్యస్య ధర్మస్య, కొద్దిగా కూడా శ్రద్ధ అలవాటు చేసుకుంటే భగవన్నామం నన్ను చావు పుట్టుక నుంచి బయటపడేస్తుంది. భగవన్నామం నాకు నిత్య ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుందో తెలియదు. మనం బయటపడతాం లేదో ఈ జన్మలో వచ్చే జన్మలో తెలీదు. కానీ వదిలిపెట్టకుండా ఉంటే మాత్రం, భగవన్నామాన్ని వదిలిపెట్టకుండా ఉంటే ఇక 2 ఖాయం. ఏదో ఒకటేంది, ఆనందం కలగడం ఖాయం, సాగు పుట్టుక నుంచి బయటపడడం ఖాయం. వదిలిపెట్టకుండా ఉంటే, భగవన్న వదిలిపెట్టమాక, మధ్యలో నీ కోపం వచ్చి భగవన్న వదిలిపెట్టేసి మధ్యలో మనకి ద్వేషం వచ్చి వదిలిపెట్టాను ఏమన్నా ఉండండి తలకాయలో, కానీ మంత్రం మాత్రం అంటూనే ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ. ఆధునిక సమాజంలో ఈ వేద జ్ఞానాన్ని పట్టించుకోకుండా, ఎందుకని పేర్లని కూడా తమాషా పేర్లు పెడుతూ ఉంటారు. వేద జ్ఞానం అంటే భగవంతుడు భక్తుల పేర్లు పెడుతూ ఉంటారు. తర్వాత ఆధునిక సమాజంలో పిల్లల్ని చెడగొడుతూ ఉంటారు. వాళ్ళకి అలవాట్లు సరిగ్గా చేయరు. ఈ టీవీలు చూడడం, ఆటలు ఆడడం, లేటుగా నిద్రలేవడం, ఇట్లంతా. ఎందుకంటే వేదిక సభ్యత లేదు. తల్లులు
పిల్లల్ని తల్లులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుతూ ఉంటారు. దాన్ని ఏమంటారు? తల్లులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుతారంట. దాన్ని ఏమంటారు? అబార్షన్, గర్భస్రావం చేయించుకోవడం అంటే గర్భ విచ్ఛిత్తి. మాకు 3వ నెల 4వ నెల లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మాకు 2 పిల్లలు ఉన్నారు సార్, వీడు అవసరం లేదు, మాకు చంపేయండి వీడిని. పోతాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయిని చంపేయండి. వాళ్ళని తల్లులు అనాలా, రాక్షసులు అనాలా? మీరు మీ పిల్లలు ఉన్నారు, రాధిక, రజిత, వాళ్ళనే మీరు కత్తితో పొడిస్తే మిమ్మల్ని తెల్లనాలా, రాక్షసునాలా? రాక్షసు అంటే మీరు ప్రెగ్నెంట్ అయితే చంపమాకండి, ముందు ప్రెగ్నెంట్ చేయమాకండి. చేశారంటే ఎత్తుకోండి, లేకపోతే చేయమాకండి. అంతేగాని మీరు ప్రెగ్నెంట్ చేసి మనకి వీడు అక్కర్లేదు వీడు చెప్పలేదు, వాడు ఏ ప్రభుపాదో ఏ శంకరాచార్యుడు పుడతాడు, వాడు మీరు చంపేస్తే ఎట్లా అవుతుంది? తెలీదు కడుపులో ఉండే పిల్లవాడు. ఒకసారి ప్రభుపాద శిష్యుడు అన్నాడు, మా అమ్మ నన్ను చంపేయాలని చూసింది, కానీ నేను పొరపాటున పుట్టాను కాబట్టి మిమ్మల్ని గురువుగా పొందా. మా అమ్మ చంపుంటే నా బతికేమై ఉండేది. ఏడుస్తున్నాడు ఆయన. మా అమ్మ నన్ను చిన్నప్పుడే చంపేస్తుంటే నేను మళ్ళీ ఏ జన్మ ఎక్కడికి పోయి నా బతికేమై ఉండేది. కాబట్టి ఈ రోజుల్లో తల్లులు వాళ్ళ పిల్లలు వాళ్ళే చంపుతూ ఉంటారంట. ఎందుకంటే జనాభాని తగ్గించడం కోసం. ఆ పిల్లవాడిని ఏ రకంగా పుట్టితే అతనికి కేవలం గారాబం చేసి ఆ పిల్లని చెడగొట్టడం, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చి గుడ్లు పెట్టడం, మాంసం పెట్టడం, వాళ్ళకి సినిమాలు చూపించడం, వాళ్ళే చెడగొడుతూ ఉంటారు పిల్లలు. చంపేయడం కానీ పుట్టితే చెడగొట్టడం కానీ. ఎందుకంటే వేదిక సభ్యత లేదు. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా మానవులు పశువుల్లాగా మారిపోతున్నారు. వాళ్ళందరూ కూడా కుక్కలు పిల్లుల్లాగా బతుకుతున్నారు. వాళ్ళు పునర్జన్మ గురించి ఆలోచించడం లేదు. వాళ్ళు నరకాలకు పోవడానికి తయారవుతున్నారు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఆతృత పడుతుంది మానవ సమాజాన్ని చక్కగా భక్తి మార్గంలో పెట్టడానికి. అది మనుషుల్ని పశు జన్మల నుంచి కాపాడుతుంది. ఎవరైనా కూడా కొన్ని భక్తి అలవాటు చేసుకుంటే కనీసం ముక్తి కలగకపోయినా, ఆనందం కలగకపోయినా, స్వర్గం దొరకపోయినా కనీసం మనిషిగా మళ్ళీ పుడతారు. ఏదైనా కొంత భక్తి చేశారు కాబట్టి. ప్రహ్లాద్ మహారాజు భాగవత ధర్మం అంటే అదేదో చాలా కష్టమైన పని ఏం కాదు. భాగవత ధర్మం అంటే అనడము, వినడము, దండం పెట్టడం, ఏమి ఖర్చు లేదు, కష్టం లేదు. కాబట్టి స్కూళ్ళల్లో, కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో, ఇళ్లల్లో పిల్లలకి, యువకులకి, వాళ్ళందరికీ కూడా కృష్ణ చైతన్యాన్ని గురించి సిగ్గు లేకుండా ఏం సంకోచించక్కర్లా, మొహమాట పడక్కర్లా. ట్రైన్లో కూర్చుంటారు, స్టక్ అని నిలబడి మీ అందరితోనే ఒక 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. మీరు భగవద్గీత చదువుతున్నారా లేదా, మీరు కృష్ణుని కొద్దిగా పూజిస్తున్నారా లేదా, తప్పైంది అడిగితే చేస్తున్నారు. మీ ట్రైన్ ఎక్కగానే లేచి నిలబడాలి బండి కదలంగానే. ఐ వాంటెడ్ టు టెల్ యూ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీ అందరికీ నేను చాలా గొప్ప విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మీరు కొద్దిగా భగవన్నామని జపం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ, కూర్చోండి, ఇంకా ఫినిష్. మరి ఎందుకు చేయటం లేదు? ఏం మొహమాట కూడా అక్కడ కొత్త వాళ్ళ మధ్యలో పోగానే తుస్సుని లేచి నిలబడాలి. అక్కడ మీ అందరికీ నేను ఒక గొప్ప విషయం చెప్పదలుచుకున్నాను. మీరందరూ కూడా కొద్దిగా హరే రామ హరే కృష్ణ అని అలవాటు చేసుకొని, పెద్ద చెప్పొచ్చేవాళ్ళేమో కూర్చో, ఆల్రెడీ కూర్చుంటాను. ఓకే.
ఏంటో మీ పని అయిపోయింది, మీ డ్యూటీ అయిపోయింది. వాడు కూర్చో అంటాడు, వాడు నవ్వుతాడు, వాడు ఎగతాళి చేస్తాడు. ఏం పర్వాలా, మీ పని మీరు. ఎందుకంటే ట్రైన్ నుంచి వాళ్ళు దూకేయలేరు. ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్ళు ట్రైన్లో కూర్చుని ఉన్నారు. మీరు వాళ్ళు దూకరు కాబట్టి ట్రైన్ నుంచి ఒకసారి చెప్పాడు మన పని. ఆ తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, ఏం చేస్తారు. దాంట్లో మీలాంటి వెర్రి మొహం ఇంకోళ్ళు లేవతారు. భలే చెప్పాము ఏమైనా పుస్తకం ఉంది ఒకటి. ఆల్రెడీ మీకోసమే ఈ రకంగా ప్రయత్నం చేయాలి. సిగ్గుపడకూడదు. సారాయి తాగడానికి సిగ్గుపడాలి, మాంసం తినడానికి సిగ్గుపడాలి, సినిమాలు చూడడానికి సిగ్గుపడాలి, లేచి భగవన్నామం భజన చేయడానికి సిగ్గుపడాలి. మిమ్మల్ని మాతోపాటు ట్రైన్లో తీసుకుపోతా, ట్రైనింగ్ ఇచ్చా, మీరు లేచి నిలబడ అంటారో లేదో నేను చూస్తా. తెలిసిందా? బస్ మహారాజు గారు చెప్పారు, బస్సు ఎక్కగానే ట్రైన్ ఎక్కగానే ముందర అందరికీ దండం పెట్టి హరే కృష్ణ, మీ అందరికీ హరే కృష్ణ దండం. మీరందరూ కూడా రోజు హరే కృష్ణ హరే రామ అంటూ అలవాటు చేసుకోండి. వాళ్ళు ఒకళ్ళ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మన పని అయిపోయింది. దానిలో ఇద్దరు మళ్ళీ అంటే వాళ్ళు బయటకు వస్తారు, భలే చెప్పింది అని చెప్పి. అటువంటి వాళ్ళతో కూర్చొని ఇంకా మెల్లగా కబుర్లు చెప్పుకోండి. అదే ఇంకా ఈరోజుకి మనం మానవ జన్మ దొరికిన తర్వాత హరే రామ హరే కృష్ణ అనకపోయినట్లయితే మనం మళ్ళీ 84 లక్షల మళ్ళీ అవకాశాలు అవన్నీ దాటి మళ్ళీ రావాల్సి వస్తుంది. మనకి అంత ఓపిక ఉండదు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఆతృత పడుతుంది మానవ సమాజానికి ఈ భక్తి మార్గం గురించి చెప్పడానికి. అది మనుషులు పశువులు అవడం నుంచి కాపాడుతుంది. భక్తి అనేది కష్టం కాదు, ఎప్పుడు కూడా దేవుణ్ణి స్మరించడం. కాబట్టి అందరికీ వినేటువంటి అవకాశాన్ని ఇవ్వాల. దీన్ని భాగవత ధర్మం అంటారు. ఈ కలియుగంలో ఎంతో అనుకూలమైనటువంటి మార్గం. కలియుగంలో సులభం. ఏమి యోగా చేయక్కర్లా, తపస్సు చేయక్కర్లా, పెద్ద పెద్ద దానాలు చేయక్కర్లా, యాత్రలు చేయక్కర్లా. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఇదిగా దేవుడికి దండం పెట్టుకుని భగవన్నామాన్ని అనాలి. కలియుగంలో ఇదే చేయవలసింది. కలియుగంలో ఇదే చేయగలుగుతాం. కలియుగంలో ఇదే సులభం. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ. మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. హరే కృష్ణ మంత్రం అనడమే కలియుగంలో మనం చేయాల్సింది. మనం ఈ కలియుగంలో మంత్రం జపం చేయాల. ఇది ఒకటే మార్గం. వేరే చేయక్కర్లేదు, వేరేది అవసరం లేదు, వేరేది అక్కర్లేదు అని అంత క్లియర్గా చెప్పారు. ఒక్క హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం అలవాటు చేసుకుంటే మన హృదయం అంతా కూడా కాలాంతరంలో శుభ్రం అయిపోతుంది. అప్పుడు మనం చావు పుట్టుకల నుంచి బయటపడుకు. కోరికలు ఉన్నంత వరకు జన్మెత్తాల. కోరికలు భగవంతుడి వైపుకి తిరిగినట్లయితే ఇంకా మనం మళ్ళా జన్మెత్తి చూసిందే చూడడం, చూసిన బతికే చూడడం. మన తల్లిదండ్రులు చేసిన పని మనం చేస్తున్నాం, మనం చేసిన పని మన పిల్లలు చేస్తున్నారు. బతుకంతా ఇదే. ఇక్కడ అంటే మంత్రం అలవాటు చేసుకుంటే ఈ వలయం నుంచి బయటపడిపోవచ్చు. చావు పుట్టుకుల వలయం నుంచి. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ